ఇక్కడ తింటాం. సరిత 10 సంవత్సరాల అరాచక పాలనకి చిరమితంగా పాడి ప్రజాపాలనకై ముందడుగేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం మహబాద్కి కంచుకోవడానికి కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో విజయ దుదిమి మోగించి ప్రజాపాలనకై పనిపెడుతున్నారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మురళీ నాయక్ వాళ్ళు అడిగిస్తారు. సార్ నమస్కారం సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, ప్రజాపాలన పేరుతో జనంలోకి పోతుంది, ఏ విధంగా ఉంది స్పందన? ముందుగా బిగ్ టీవీ మన ఉద్యోగస్తులకు అలాగే బిగ్ టీవీ సంపాదకీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రేపు జరగబోయే మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఒరవడి సృష్టించి పార్టీలకు అతీతంగా నిజమైన పేదవాడు ఎవరున్నారు వాళ్ళు గుర్తించాలని ఏకైక లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమానికి చాలా చురుకుగా అందరి వద్ద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 సంక్షేమ పథకాలను మనం పరిగెత్తించడం జరిగింది. ఆ 2 సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతో పాటుగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, వీటితో పాటుగా మిగిలిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉందో నిజమైన లబ్ధిదారులు జరగాలని ఏకైక లక్ష్యంతో ఆయా మండలాల్లో అలాగే మున్సిపాలిటీలలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తుల స్వీకరణ వరకు చాలా భారీ సంఖ్యలో ప్రజలు వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను పేపర్ల మీద పెట్టేసి మాకు సమర్పించడం జరిగింది. ఈ దరఖాస్తులన్నింటినీ స్వీకరించి వాటన్నిటినీ మనం కంప్యూటర్లో డిజిటలైజేషన్ చేసిన తర్వాత లబ్ధిదారులను గుర్తించి ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులు ఎవరికైతే రాలేదో తెల్ల రేషన్ కార్డులు ముందు ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం గత పాలకులు 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప తర్వాత ఎటువంటి కార్యక్రమాల్లో ఈ తెల్ల రేషన్ కార్డులను నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఏదైనా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేర్చాలంటే సంక్షేమ పథకాలను కేవలం ఇప్పుడున్నటువంటి తెల్ల రేషన్ కార్డులనే కోలమానంగా తీసుకొని లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇవ్వకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మేము ముందుగా త్వరితగతిలోనే ఫస్ట్ విడతలో భాగంగా తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి మిగతా సంక్షేమ కార్యక్రమాలను నిజంగా లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకురావాలని చెప్పేసి కూడా అందరితో సమాయత్తమై తీసుకొచ్చిన ప్రణాళికలో మీ వంతు భాగంగా రేవంత్ మీకు సలహాలు సూచనలు ఏంటి టికెట్ విషయంలో కూడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం చూసాం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ముందుగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీని దేశానికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు స్థాపించడం జరిగింది. కేవలం ఒక కమిషన్ల రాజ్యంలాగా లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రక్రియనే గత పాలకులు చేశారు. మనం చూసాం ఇంతకుముందు మేము ఇప్పుడు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటే అక్కడ కేవలం బీఆర్ఎస్ నాయకులకు అండగా ఉండే నాయకులకే వాళ్ళు చెక్కులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు సంబంధం లేని వాళ్ళందరినీ పక్కన పెట్టారు. అంటే వాళ్ళ పాలన నిజంగా కూడా కేవలం వాళ్ళ నాయకులకు ఉండాలని ఏకైక లక్ష్యంతో వాళ్ళు చేశారు. అంటే ప్రజలు తీవ్రంగా గత పాలకుల మీద తీవ్రంగా విమర్శలు చేయడంతో పాటుగా వాళ్ళు చాలా ఒత్తిడికి గురైన మాట వాస్తవం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారు, కేవలం అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాస్తూ పేద ప్రజలను మిగతా పార్టీ ప్రజలందరినీ పక్కకు పడేశారు. అది ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ అరాచకాలు వాళ్ళు చేసినటువంటి అణిచివేతను ప్రజలు గుర్తించి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని ఏకైక లక్ష్యంతోనే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు కనుక టికెట్ ఇస్తే మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలే ఒక స్లోగన్ లాగా వాళ్ళు చెప్పడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. నేను ఇక్కడ స్థానికంగా గత 10 సంవత్సరాలుగా పార్టీకి ఎలాంటి కృషి చేస్తూ ఉన్నా. ప్రజలకు అందుబాటులో ఉండడం వలన ఈసారి ప్రజలు సర్వేలలో డాక్టర్ మురళీ నాయక్ గారికి టికెట్ వస్తే గెలిపిస్తామని 80% మంది కోరడం వల్ల ఈసారి ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఎంత డబ్బు మద్యం అలాగే పోలీస్ ఫోర్స్ వాళ్ళకు ఉన్నా కూడా ప్రజలు లెక్క చేయకుండా మా స్థానికంగా ఉండే నాయకుడు మాకు న్యాయం చేస్తాడని ఏకైక లక్ష్యంతోనే నన్ను 50,000 పైచీలకు మెజార్టీతో గెలిపించిన ఇక్కడ మానుకోట నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే గెలుపు గురాలకే టికెట్ ప్రకటించినటువంటి టీపీసీ రేవంత్ రెడ్డి గారు అట్ ద సేమ్ టైం అంటే గెలుపుకి ఏ విధంగా సూచనలు సలహాలు ఇచ్చారు మీకు?
ఇప్పుడు మనం జరిగినటువంటి ఎలక్షన్లో భాగంగా మాకు స్థానికంగా ఉండే నాయకుడు వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, ఎందుకంటే మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న నాయకుడు అని చెప్పేసి వాళ్ళ సర్వేల ఆధారంగానే మమ్మల్ని ఇక్కడ ఎలక్షన్లలో మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్లు జరుగుతున్న ప్రక్రియలో ప్రతిసారి 2 రోజులకు ఒకసారి మాతోటి వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ ఎట్లా నడుస్తూ ఉంది, ప్రజలు మీకు ఏ రకంగా మీకు సహాయం చేస్తూ ఉన్నారు, ఎక్కడైనా వ్యతిరేక వర్గాలు ఉంటే వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి, వాళ్ళకు ఒక అభయం ఇస్తే వాళ్ళే మనకు ఓట్లు వేస్తారని చెప్పేసి ప్రతి ఒక్క స్టెప్పులలో వాళ్ళు చర్యలు తీసుకొని, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ పంపించి అక్కడ ఇచ్చినటువంటి 5 అభయహస్తాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అమలు చేశాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పేసి వాళ్ళ నుంచి ఇక్కడ ప్రజలను నిజంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 గ్యారెంటీలు తూచా తప్పకుండా పాటించడం, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాగానే ఈ 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని వారి సలహాలు సూచనల మేరకే ఈరోజు ప్రజలు నమ్మినారు. ఎందుకంటే కర్ణాటకలో జరిగిన పరిణామాలు తెలంగాణలో కూడా జరుగుతుంది, అక్కడ వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మాకు శివశంకర్ రెడ్డి గారు మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది సభాముఖంగా. వాళ్ళు ప్రచారంలో భాగంగా స్టేజ్ మీద కూడా మేము కర్ణాటకలో మేము ఇస్తామనుకున్నటువంటి 5 గ్యారెంటీలు మేము ఇచ్చాము, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇస్తామని చెప్పడం, ఇవన్నీ మన రేవంత్ రెడ్డి గారు రాజకీయ చతురత నైపుణ్యం. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధంగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు నడుస్తాయో అదేవిధంగా ఇక్కడ కూడా నడిపిస్తారు అని ప్రజలకు భరోసా ఇవ్వడానికి. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు మాటలకి అంకితం అవుతా ఉంది కానీ చేతుల్లో పనిచేయట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూసాం, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తాం, ఎన్నో హామీలు గుప్పించారు, అందులో 25% కూడా చేయలేదు. వాళ్ళు మొట్టమొదటి నుండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది, ఈ రోజు వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ యువకులు కేవలం ఆత్మ బలిదానం చేసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పటి వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా నిజమైన యువకుడికి ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. అందుకే ప్రజలు విసిగెత్తిపోయినరు, మార్పు కావాలనుకున్నారు, మార్పు కోరిండ్రు, అదేవిధంగా మాకు పట్టం కట్టి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో మానుకోట అంటే ఒక ప్రత్యేకత ఉంది. అట్ సేమ్ టైం కాంగ్రెస్కి కంచుకోవడానికి మానుకోట సంబంధించినటువంటి గెలుపొందారు. అంటే ముఖ్యమంత్రితో మీరు ఏ విధంగా అభివృద్ధిపై సమీక్ష సమావేశాలు కానీ మానుకోటపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి డిస్కషన్కి ఇట్లా అభివృద్ధికి ఏ విధంగా సహకరించుకోవాలి? ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన ఎమ్మెల్యేలతో పాటుగా బీఫామ్ ఇచ్చి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ఓడిపోయిన క్యాండిడేట్లు కూడా పిలిచి వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఏదున్నా కూడా అభివృద్ధి ప్రక్రియ ఇప్పుడున్నటువంటి 12 మంది బీఫామ్ తీసుకున్న వాళ్ళందరి చేతుల్లో ఉంది. మీరు సమిష్టిగా కృషి చేసి ప్రజల వద్దకు పోతేనే లబ్ధిదారులు ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి పార్టీలకు అతీతంగా చివరి వరుసలో నిలబడినటువంటి ఎవరైతే పేద కుటుంబాలను వాళ్ళకే ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా చేసుకుంటే ఇంకొకసారి మీకు అవకాశం ఇస్తారు ప్రజలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఇందులో భాగంగానే మానుకోట గురించి ఒక చిన్న అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ యార్డు పైన ఉన్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే 2-3 సార్లు పర్యాయాలు కొంచెం డ్యామేజ్ అయ్యి మనకు వాహనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్నిసార్లు ఆపడం, వాహనాలను నిలిచివేసి 2-3 నెలలు నిలిపిచేసి దాని మరమ్మతుల ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఒకసారి కనుక రైల్ ఓవర్ బ్రిడ్జ్ కనుక కుప్ప కూలితే మనకు పాత బస్టాండ్ని పాత బజార్ నుంచి కొత్త బజార్కి, కొత్త బజార్ నుంచి పాత బజార్కి రావాల్సినటువంటి అంటే రావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రితో పాటుగా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కూడా చర్చడం జరిగింది. ఇప్పుడు సిగ్నల్ కాలనీలో గత మన మేడం గారు ఉన్నప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా ఉమా మురళీనాయక్ గారు ఉన్నప్పుడు మరొక ప్రతిపాదన చేయడం జరిగింది రైల్ ఓవర్ బ్రిడ్జ్. ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ని మేము కూడా ఒక 2-3 నెలల్లోనే దానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చి పనిని వెంటనే ప్రక్రియను స్టార్ట్ చేసే విధంగా మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే నేను ఫాలోఅప్ చేస్తాను. రైల్వే మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఆ రైల్వే జీఎం గారితో కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. త్వరితగతిలోనే ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఈ రైల్ ఓవర్ బ్రిడ్జ్ని మనం చేయకపోతే ఇబ్బంది అవుతుందని నేను పదే చెప్పడం వల్ల మన ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చొరవ తీసుకున్నారు. నేను కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని త్వరితగతిలోనే ఆ పని పూర్తి చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. రాబో పార్లమెంట్ ఎలక్షన్స్లో అంటే కాన్స్టిట్యూషన్ సెగ్మెంట్ 7 సెగ్మెంట్ నుంచి బొబ్బా నుంచి ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడున్నటువంటి 7 సెగ్మెంట్లలో
మన ఎమ్మెల్యేలుగా అందరూ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా రేపు ఎంపీ స్థానాలు ఎవరికి ఇచ్చినా కూడా చదువుకున్న విద్యావంతుడు అలాగే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న నాయకుడికి ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ వారు ఇక్కడ మాకున్నటువంటి సమస్యలను ఢిల్లీలో తీసుకెళ్ళి అక్కడ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమి ఉన్నా కూడా తీసుకొచ్చే బాధ్యతను తీసుకొని ఒక ప్రజలలో తలలో నాలుకగా ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడే ఉండి ఇక్కడ మనకి ఏమైనా సంక్షేమ పథకాలు కావాలన్నా వారి ద్వారా మనకు ఆ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందే విధంగా మనకు ఉండే నాయకుడైతే బాగుంటుంది. మెయిన్గా మేము కోరుకునేది ఏంటంటే మేము మొన్న 7 ఎమ్మెల్యేలను కూర్చొని మాట్లాడుకున్నాం. విద్యావంతుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, న్యాయం చేసేవాడు, అటువంటి నాయకుడిని మనం ఎన్నుకుందామని చెప్పేసి మేమందరం ఒక తీర్మానంలాగా చేసాం. అదేవిధంగా ఈసారి చదువుకున్న విద్యావంతుడినే మేము పట్టం కట్టే విధంగా మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహబూబాలో అంటే సంబంధించిన ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణకు గురైనాయి, కబ్జా గురైనాయి. గత 10 సంవత్సరాల్లో చాలా పేదలు కూడా చాలా అధిక దానికి లోనైళ్ళు మొన్న అంటే మీరు ఓపెన్ కూడా హెచ్చరిక జారీ చేస్తారు. అంటే ఖబర్దార్ మీకు ప్రభుత్వ భూములు తిరిగి ఇచ్చేసి లేని పక్షంలో చర్యలు తీసుకుని చెప్పేసి దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మీ హెచ్చరికని వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటారు? నేను గత పాలకులు ఒకటే చెప్పబోతున్నా. ఎందుకంటే ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు 2014 కంటే ముందు ఏదైతే వ్యవస్థ ఉందో చాలా స్మూత్గా నడిచింది. ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా ప్రజలు చాలా హాయిగా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ వ్యవసాయాలు కావచ్చు వ్యాపారాలు చేసుకొని హాయిగా సుఖంగా బతికిన తరుణంలో ఎప్పుడైతే 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అణచివేత గురి చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూముల మీద పంజా వేసి కేవలం ధరణి పోర్టల్ని తీసుకొచ్చి ప్రజల నడ్డు విరిచి సుఖశాంతంగా ఉన్నటువంటి కుటుంబాలలో చిచ్చులు పెట్టించి అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెట్టించి అనేక రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ నాయకులు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అది ధరణి పోర్టల్ కేవలం అధికార పార్టీ నాయకులకే వాళ్ళకే కలిసి వచ్చింది, వాళ్ళు దానివల్ల లబ్ధి పొందారు. కానీ పేదవుడికి నడ్డి విరిచే విధంగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు చూసాం, ఇప్పుడు ఉన్నటువంటి అనేక భూ సమస్యలు ఎప్పుడు లేదు. మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు మనం చూసాం, ప్రజలు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వైపు కానీ ఎవరు రాజకీయ నాయకుల వైపు మాకు భూముల గురించి కొంచెం రెవెన్యూలో ఇబ్బంది ఉందని ఎవరు రాలా. ఎందుకంటే ఎవరు భూములు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగల. కేవలం 2014 తర్వాత ధరణి పోర్టల్ తీసుకొచ్చి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు పట్టా భూములు ఏవైతే ఉందో పట్టా భూములను అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి వీళ్ళు ధరణి పోర్టల్లో అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఎవరైతే సాగు చేసుకున్న రైతులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇలాంటి చాలా లోపాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు భూమాత పోర్టల్ని తీసుకొచ్చి ఇటువంటి సవరణలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. నిజమైన పేదవాడు ఈ 2014 కంటే ముందు ఎవరైతే కాస్తులో ఉన్నారో వారికే భూమి అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే విధంగా పాత బీఆర్ఎస్ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నా, దయచేసి మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేసుకున్నారు, మీ భూములు స్వచ్ఛందంగా మీరు గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ప్రభుత్వాలకు ఇచ్చేసి మీరు మీ మర్యాదలు కాపాడుకోండి, లేకపోతే మీ మీద కొరడా జలిపించే చర్యలను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పగా తీసుకుంటుందని చెప్పేసి బిగ్ టీవీ తరఫున నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. చివరిగా మహబూబాబాద్ పట్టణ ప్రజల కంటే నియోజకవర్గ ప్రజలకు కూడా అంటే అభివృద్ధి విషయంలో మీరు ఏం చెప్తారు? ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు జాగ్రత్త చేసుకోండి. ఎటువంటి లోపాలున్నా దయచేసి మీరు సర్దుకోండి. ఎందుకంటే మనకు స్వేచ్ఛ వచ్చింది, అలాగే మీరు మార్పు కోరిన విధంగానే నా పాలన ఉంటుంది, ఎటువంటి అరాచక పాలన ఉంటుంది. మనం చూసాం 2014లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమా మురళీ నాయక్ గారు ఏ రకంగా అయితే పరిపాలించారు, అదేవిధంగా మొత్తం కాన్స్టిట్యున్సీని నేను మీకు కన్నబిడ్డలాగా ఉంటా, మీకు తోడుంటా. అంతేగాని అనవసరమైన అరాచకాలు చేసి సామాన్య మానవుని ఇబ్బంది పెట్టే విధంగా మీ చర్యలు ఉండకూడదు. ఎందుకంటే ఎవరు అసాంఘిక కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా మేము సహించేది లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ మాఫియా కూడా మానకోట పట్టణంలో ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. ఆ డ్రగ్ మాఫియా వల్ల కూడా నేను ఎస్పీ గారికి అలాగే డిఎస్పీ గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాయంత్రం 7 తర్వాత 11 వరకు మీరు మొత్తం వాళ్ళను ఎక్కడెక్కడ ఏరియాలో ఎవరైనా యువకులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను కొంచెం స్టడీ చేసి అటువంటి ప్రజలలో ఇట్లా గంజాలు కానీ వాళ్ళు చేసినటువంటి అసాంఘిక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం చర్మగీతం పాడాలి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒక వినతి పత్రంగా ఒకటి లిఖితపూర్వకంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఇప్పుడు గస్తీ
ప్రతి ఒక్క ఎక్కడైతే రెడ్ లైట్ ఏరియాలాగా ఉన్న ప్రదేశాలు ఏవైతే వాళ్ళు గుర్తించారు అక్కడ వాళ్ళు గస్తీ నిర్వహిస్తారు. ఎటువంటి అసాంఘిక చర్యలు ఉన్నా కూడా ఎంత పెద్దోన్నైనా కూడా చూడకుండా వాళ్ళకు మాత్రం శిక్ష పడే విధంగా ఇప్పుడు నేను తీసుకుంటా, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ఉత్తరకైతే ప్రజాపాలనకు సంబంధించినటువంటి ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్తున్నారు. ఉత్తరకైతే మహబూబ్ పట్టణ ప్రజలు కూడా ఎట్ ద సేమ్ టైం కూడా అంటే ఉన్నటువంటి ఏదైనా సమస్యలను నేరుగా వచ్చి నన్ను కలిగించండి, మధ్యలో ఎవరికి జోక్యం చేసుకోవచ్చు, ప్రజల కొరకే మా ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. ఇక ముందట కూడా ఎవరైతే ఉన్నారో అంటే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నేను మహబూబ్ కూడా ఉన్న క్రమంలో కూడా అంటే పోలీసు ఎస్పీ గారితో ఎస్పీ శాఖతో కూడా సమన్వయపరచుకొని కూడా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి ప్రజల్లో ముందుకు సాగుతామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శ్రీరంగ మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.